షీట్ మ్యాన్, ఈజీగా గెలిచే మ్యాచ్ మింగింది. ఏంది మార్ష్ బై, గిట్లయితుందని అస్సలు అనుకోలే. ఇట్లా కాకపోతే ఎట్లయితుంది పంతు? నేను పూరను చేసిన బ్యాటింగ్కి మన స్కోర్ ఎక్కడనో 230-40 దగ్గర ఉండాలి. కానీ మీరు ఫినిషింగ్ చక్కగా చేయక 209 దగ్గర ఆగింది. 36 బాళ్ళల్లో 72 రన్స్ చంపిన, 6 4లు 6 6లు, మొత్తం వేస్ట్ అయింది. మార్ష్ బై, నువ్వన్న 6 4లు 6 6లు, నేను 6 4లు 7 6లు, 1 డౌన్ బ్యాటింగ్ వచ్చి విధ్వంసం సృష్టించితే లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయినావు. ఏంది మార్ష్ బ్రో, నువ్వు మన డీసీలు ఉన్నప్పుడు ఇప్పటికింత మంచిగా ఆడలే, ఎల్ఎస్జీలకు పోగానే గింత డేంజర్గా ఆడినావు. నేను మంచిగానే ఆడినా పటేలు, మా కెప్టెన్ కూడా ఆడేది ఉంటే మ్యాచ్ గెలుస్తుండే. 6 బాల్ ఆడి డక్అవుట్ అయిండు, మోహిత్ శర్మని స్టెంప్ అవుట్ చేయలేదు. నెక్స్ట్ మ్యాచ్లో 6లు కొట్టాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అరే మంచి మంచి టీంలే ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాయి, మనం ఎంత మార్షు, నెక్స్ట్ మ్యాచ్లో గెలిచేది మనమే, టెన్షన్ పడకు. అశుతోష్ బ్రో, వాస్తవం చెప్పాలంటే మనకి 2 పాయింట్లు రావడానికి కారణం నువ్వే. 31 బాళ్ళల్లో 66 రన్స్, 5 4లు 5 6లు, ఎన్న బ్యాటింగ్ తలైవా. అట్లుంటుంది మరి మన బ్యాటింగ్తోని. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి గేమ్ చేంజ్ చేసుడు నాకు అలవాటే. తమ్ముడు విప్రాజ్ నిగం కూడా మంచి బ్యాటింగ్ చేసిండు. 15 బాళ్ళల్లో 40 రన్స్ కొట్టి మనం ఈ గేమ్ గెలవగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిండు నాకు. అదొక్కటే కాదు, ఇన్నింగ్స్ స్టార్టింగ్లో మక్రమ్ వికెట్ తీసింది కూడా నేనే. 7 రన్లకే 3 వికెట్లు పడ్డప్పుడు మ్యాచ్ మింగింది అనుకున్నారు కదా. బట్ దిస్ ఈజ్ ఐపీఎల్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. లాస్ట్ బాల్ పడేదాకా ఏ టీం గెలుతుందో ఎవ్వరు చెప్పలేరు. అశుతోషు, గి విప్రాజున్న స్టబ్స్ వాళ్ళ బౌలింగ్లో ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇచ్చిళ్ళు, అవే రన్స్ వాళ్ళు బ్యాటింగ్లో కొట్టి కవర్ చేసిళ్ళు. కానీ లాస్ట్ దాకుండి మ్యాచ్ గెలిపించినావు కదా. నీ బ్యాటింగ్కి నీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇది జస్ట్ ఫస్ట్ మ్యాచే, దీనికే ఇట్లా అయిపోతే ఎట్లా? ముందు ముందు ఇసొంటి సినిమాలు చాలా చూపిస్తా. లార్డు, టీంలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగచ్చినావు, ఏం బౌలింగ్ చేసినావు. నువ్వు వేసిన ఫస్ట్ ఓవర్లోనే మెగ్గర్ని పోరెల్ని అవుట్ చేసి మ్యాచ్ గెలిపించినంత పని చేసినావు. బ్యాటింగ్లో కూడా ఒక 2-3 6లు కొట్టేది ఉంటే అయిపోయేది కదా లార్డ్ అన్న, మ్యాచ్ కూడా గెలిచేటోళ్ళం. బౌలింగు నేనే చేసి బ్యాటింగు నేనే చేసి ఇక మీరేం చెప్తారు మరి? వాస్తవం చెప్పాలంటే మీరు నా దగ్గర నుండి 6లు ఆశించడంలో తప్పు లేదు. నెక్స్ట్ మ్యాచ్ బ్యాటింగు బౌలింగు రెండిట్లలో నా టాలెంట్ చూపిస్తా. అవ్వ స్టార్ కన్నా ఏం బౌలింగ్ చేసినావు. నువ్వు తీసిన 3 వికెట్లల్లా పూరన్ అవుట్ చేసింది మాత్రం హైలైట్. నువ్వు వేసిన రివర్స్ స్వింగ్ బాల్కి పుల్లలు ఎగిరిపోయి ఎన్నో పడ్డాయి. వింటేజ్ స్టార్ కంటే ఏందో చూపించినావు. అట్లుంటుంది మరి మనతోని. నా బౌలింగ్లో ఇష్టం ఉన్నట్టు 6లు కొడతా అంటే ఊకుంటానా? అప్పుడప్పుడు స్టార్ కంటే ఏందో కూడా చూపించాలే కదా. 220-230 పోతుంది అనుకున్న టోటలు 209 దగ్గర ఆగడానికి నువ్వు వేసిన బౌలింగే కారణం. చైనా మేను అందరూ 10 ఎకరామి రేట్తో బౌలింగ్ చేస్తా అంటే నువ్వు మాత్రం 5 ఎకరామి రేట్తో బౌలింగ్ చేసినావు. పంత్ని ఆయుష్ బజోనిని కూడా అవుట్ చేసినావు. ఎక్సలెంట్ బౌలింగ్ బ్రో. అదంతా ఓకే అక్షర్ భాయ్, నువ్వు కూడా మంచిగానే బౌలింగ్ చేసినావు కదా. 3 ఓవర్లలో 18 రన్సే ఇచ్చినావు, 6 ఎకనామీ రేటు. నువ్వు కూడా ఆయనతో ఓవర్ వేసేది ఉంటే స్కోరు 200 దగ్గరనే ఆగుతుండే, మ్యాచ్ ఇంత టైట్ కాకపోతుండే. అరే చైనా మేను, తమ్ముడు కొత్తగా కెప్టెన్ అయ్యిండు, జనంతా తడబడ్డాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచినాం కదా, నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా చేస్తాడు కెప్టెన్సీ. థ్యాంక్స్ ఫాఫన్న, మ్యాచ్ టైంలో నేను కొత్త కెప్టెన్ అని గుర్తించి నీ ఎక్స్పీరియన్స్తోనే నాకు మంచి సజెషన్స్ ఇచ్చినావు. నెక్స్ట్ మ్యాచ్లలో కూడా నీ సపోర్ట్ గిట్లనే ఉంటే చెలరేగిపోతా. ఇప్పుడే ఏమైంది అక్షరు, అసలు ఆట ముందున్నది. మన నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తోని. వాళ్ళు మినిమం 250 కొట్టకుండా ఆగరు. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోతే రోడ్ రోలర్ కింద కంకర్ రాయి లెక్క అవుతుంది మన పరిస్థితి. పోయి వాళ్ళతోనే పడ్డదా. అయినా మంచిదే, మన పిల్లగాళ్ళు ఎట్టాడిలో చూసినావు కదా, మ్యాచ్ మనదే. వాళ్ళు కొట్టిన 209 రన్లకే ఆగం అయ్యిళ్ళు. మా ఊళ్ళో 200 రన్స్ని 15 ఓవర్లలోనే కొడతారు. ఇక తర్వాత 5 ఓవర్లలో 100 కొడతారో 80 కొడతారో 70 కొడతారో వాళ్ళకి తెలియదు. ఎనీవే, వీఆర్ కమింగ్. మమ్మల్ని ఓడించినట్టు కాదువే అక్షరు, ఎస్ఆర్ఎస్తో నాటి గెలువురి సూత్తా. నువ్వు కాదు పంతు చూసేది, నేను. మీ నెక్స్ట్ మ్యాచ్ కూడా వాళ్ళతోనే. మీరు ఆడినాకనే మేము వాళ్ళతోనే ఆడతాం. అయ్యరు, మ్యాక్స్వెల్, స్టోయినీసు, ఇంగ్లీషు, హార్డిక్, జావియర్ బాట్లెటు అందరు మన పిల్లగాళ్ళే. ఫ్రెష్గా ఆస్ట్రేలియా నుండి పట్టుకొచ్చిన. సరిపోతారా ఇంకేమన్నా ఇంపోర్ట్ చేయమంటావా? పాంటింగ్ అన్న, ఇంకా నువ్వు ఆస్ట్రేలియా ప్లేయర్లను పట్టుకొచ్చినావు అనుకో, మనది పంజాబ్ కింగ్స్ కాదు సిడ్నీ కింగ్స్ అవుతుంది. అరే తమ్ముడు, కప్పు గెలవాలంటే మనోళ్ళు ఉండాలివే. ఒకప్పుడు మనం డీసీని ఫైనల్ దాకా ఎట్లా తీసుకుపోయినావు, జస్ట్లా మిస్ అయింది. ఈసారి అట్లా కాకూడదనే పర్ఫెక్ట్ ప్లానింగ్తో నచ్చిన. అంత మంచిగానే ఉన్నది కానీ గుజరాత్తోని మనం అహ్మదాబాద్లో గెలవాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్తో పోవాలి. మ్యాచ్ గెలిచి ప్రీతక్క కళ్ళల్లో సంతోషం చూసుడే నా లక్ష్యం. అయ్యారన్న, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ట్రోఫీ గెలవకుండా ఆడుతూనే ఉన్నారు. మేము వచ్చిన 3 సీజన్లలో ఒకసారి ఫైనల్కి పోయినాం, ఒకసారి గెలిచినాం. మీరు మాతోనే గెలుతారు చెప్పు, వట్టిగానే పిసుకుతాం. గెల్లు,
ఇంతవరకు ట్రోఫీ గెలవని పంజాబ్ని ట్రోఫీ గెలిపించడానికి ట్రోఫీ గెలిచిన నేను ఇక్కడికి వచ్చిన. మా టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ ఆల్రౌండరే. ఎవరితోని బౌలింగ్ చేపిస్తానో ఎవరితోని బ్యాటింగ్ చేపిస్తానో నాకే తెలియదు. అందుకే మీరు ఓడిపోతారా అంటానా. అదే మా దగ్గర పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ పర్ఫెక్ట్ బౌలర్లు ఉన్నారు. ఈసారి నాతో ఓపెనింగ్ చేయబోయేది ఎవరో తెలుసా? బట్లర్ బాబాయ్. సింపుల్గా సెంచరీలు కొడతాడు. ఎస్, మొన్నటిదాకా ఇంగ్లాండ్ టీంకి కెప్టెన్సీ చేసి ఫ్రస్ట్రేషన్లు ఉన్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం పోవడానికి ఐపీఎల్ దంచి కొడదామని వచ్చిన. నా బ్యాట్ ఖాతాలో ఫస్ట్ బాల్ అయ్యేది పంజాబే. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను కొడితే. ఈ సూజీ ఇంజన్ రై 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 అంటది. చూసుకుందాం బట్లర్ బాబాయ్, నువ్వు ఎక్కువ రన్స్ కొడతావో నేను ఎక్కువ రన్స్ కొడతానో. సగం సీజన్ క్లిక్ కావగానే నాతోనే కాంపిటీషనా? అయ్యరు డీప్గా అబ్జర్వ్ చేస్తే జీటీ దగ్గర బౌలింగ్ సూపర్ ఉన్నది. రబాడా, సిరాజు, రషీద్ ఖాను వెరీ డేంజరస్ బౌలింగ్ లైనప్. మన దగ్గర బ్యాటింగ్ మంచిగా ఉన్నది. ఇక మనం కూడా గా ఎస్ఆర్హెచ్ ఫార్ములానే ఫాలో అయ్యి 250 కొడితే మ్యాచ్ గెలుస్తాం. నేను కూడా గదే అనుకుంటాను కోచ్. లాస్ట్ సీజన్ కేకేఆర్ ఉన్నప్పుడు కూడా గా ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ ఫాలో అయ్యే ఇష్టం ఉన్నట్టు రన్స్ కొట్టి గెలిపించిన. అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఆపోజిట్ టీంలో నేను ఉండంగా 250 కొడదాం అనుకుంటా. అలా సాహసం అనే చెప్పాలి. ఎనీవే ఆల్ ద బెస్ట్. ఏందివే రషీదు, అదేదో నువ్వే పెద్ద స్పిన్నర్ అన్నట్టు మాట్లాడతాను. మా దగ్గర కూడా ఉన్నాడు యూజీబై, ఐపీఎల్లోనే హైయెస్ట్ వికెట్ టేకరు. మీ దగ్గర సిరాజ్ ఉంటే మా దగ్గర హర్షదీప్ ఉన్నాడు. మీ దగ్గర రబాడా ఉంటే మా దగ్గర లూకీ ఫెర్గ్యూసన్ ఉన్నాడు. కానీ మా దగ్గర మ్యాక్స్వెల్, స్టోయినిస్ ఉన్నారు. మీ దగ్గర ఎవరు ఉన్నారు? ఏంది నేరాజీ ఇది? వీళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ రెండు స్ట్రాంగే ఉన్నట్టున్నాయి కదా. ఏమాత్రం లైట్ తీసుకున్నా ఈజీగా మ్యాచ్ గెలిచేటట్టున్నది వీళ్ళ టీము. అరే వాళ్ళ దగ్గర మ్యాక్స్వెల్, స్టోయినిస్ ఉంటే మన దగ్గర ఫిలిప్స్, టెవాటియా ఉన్నారు. మ్యాచ్లో మన ఫిలిప్స్ పట్టే క్యాచ్లు చూసి వాళ్ళు భయపడాలి. రూల్ నెంబర్ 1 చెప్పడం మర్చిపోయినా. ప్రతి బ్యాట్స్మెన్ ఫస్ట్ గ్లెన్ ఫిలిప్స్ ఎక్కడ ఫీల్డింగ్ చేస్తాడో చూసుకోవాలి. తర్వాత అతనికి 10 మీటర్ల రేడియస్లో ఎవరు షాట్లు కొట్టద్దు. ఎస్, మన కోచ్ చెప్పింది అందరు రాసి పెట్టుకోవాలి. మీరు ఎన్ని చేసినా మ్యాచ్ మాదే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. చూస్తారు కదా ఈ అయ్యర్ ఆడించే ఆట. సో దోస్తులు, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని కూడా లైక్ చేయండి. ఇక జరిగిన ఫస్ట్ 4 మ్యాచ్లల్లో లెస్ హైప్ మ్యాచ్ ఏదైనా ఉన్నదంటే అది నిన్నటిదే. కానీ అన్ని మ్యాచ్ల కంటే ఆ మ్యాచే మోస్ట్ థ్రిల్లింగ్గా జరిగింది. చూసిల్లా, క్రికెట్ అంటే అట్లుంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఓడిపోతుంది అనుకున్న టీం గెలుతుంది, గెలుతుంది అనుకున్న టీం ఓడిపోతుంది. అందుకే దయచేసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పైసలు పెట్టి పొడగొట్టుకోకుల్లి, జాగ్రత్తగా ఉండుల్లి. ఇక ఇవాళ ఇంకొక మంచి మ్యాచ్ ఉన్నది, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. నాకెందుకో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లింగ్గా జరుగుతుంది అనిపిస్తుంది. రెండు టీంలలో కూడా చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. లాస్ట్ సీజన్ గుజరాత్ టైటాన్స్ కొద్దిగా అంత డల్ అయింది, కానీ ఈసారి మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది కావచ్చు అనిపిస్తుంది. ఇక నా ఉద్దేశంలోనైతే పంజాబ్ కింగ్స్ గెలుతుంది కావచ్చు అనుకుంటానా. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.